కృష్ణానది పరివాహక ప్రాంతంలో చేసిన పూజలు స్థానికులలో కలకలం రేపుతున్నాయి. అవి శాంతి పూజలా లేక క్షుద్ర పూజలా అనే అనుమానాలకు తావినిస్తున్నాయి. గుంటుపల్లిలో కృష్ణానది పరివాహక ఒక ప్రైవేట్ స్థలంలో ఏర్పాటు చేసిన ఈ పూజలలో పంచాయతీ వారికి గాని, పోలీసు వారికి గాని ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఒక ప్రైవేట్ స్థలంలో ఇటువంటి పూజలు నిర్వహించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మాజీ మంత్రి కూడా ఈ పూజలలో పాల్గొన్నట్లు గుసగుసలు వినబడుతున్నాయి. వివాహం తర్వాత ఈ పూజారులు ఇచ్చిన సూచన మేరకు మాత్రమే ఈ పూజలు చేస్తున్నామని చెబుతున్నారు. నిజంగా అలా చేస్తే అనుమతులు తీసుకోవాల్సి వస్తుంది. ఈ విషయం తెలిసిన మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్తే మా సొంత స్థలంలో ఇష్టం వచ్చిన విధంగా చేసుకుంటాము, మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అంటూ మీడియా ప్రతినిధులను హెచ్చరించారు. దీంతో స్థానికులలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విఘ్నేశ్వరుడి పూజను మన వినాయకుడు అంటారు కదా విఘ్నేశ్వరుడిని, ఆ పూజ మా పిల్లలిద్దరికీ మన పుట్టిన తేదీని బట్టి గ్రహ దోషాలు ఉన్నాయంట. సహజంగా ఎవరైనా చేసుకుంటాం. దీంట్లో వాళ్ళు పెళ్ళి అయింది కాబట్టి ఆ దోషాలు పోతే మంచి పిల్లలు పుడతారు, వాళ్ళ సంసారం బాగుంటుందనే ఉద్దేశంతో వేపనాలను పిలుచుకొని ఈ పూజా కార్యక్రమం మా బంధువుల తోటలో పెట్టుకున్నాం. అంటే దాంట్లో ఉన్న విషయం మీరు ఎక్కడ ఉంటారు సార్? మీరు నాది గుంటుపల్లేనండి. ఎక్కడ తోటలో ఉంటారా, బయట ఉంటారా? ఇక్కడేనండి. ఇంటి దగ్గర చేసిన పూజని, బహిరంగ ప్రదేశంలో చేసిన పూజని ఎవరు లేని చోటు చేయడం గల కారణాలు ఏంటి? కారణం ఏంటంటే ఇంటి దగ్గర మాకు సందులు ఇరుపు. ఒకటి వేపనోళ్ళు ఇంటి దగ్గర అయితే చేయమన్నారు. వేపనోళ్ళు ఇంటి అశుభ్రంగా ఉంటుంది, ఏదైనా మీ పొలంలో కానీ తోట కానీ ఉంటే అక్కడ తీసుకుంటే బాగుంటుంది అన్నారు. ఆ ఉద్దేశమే కానీ దీంట్లో వేరే ఏం లేదు. సుమారు ఎన్ని రోజులు జరుగుతుందండి? ఇయ్యాలేనండి స్టార్ట్ కావలేదు. మీరు పూజ చేయడం మొదలు పెట్టలేదు, కానీ దేవుని ఉమా గారు వచ్చి అక్కడ పూజ చేసినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. ఎంతవరకు వాస్తవాలు? అది వాస్తవం కాదండి. ఆయన విజిట్ చేసి వెళ్ళాడండి అంతే. అంటే ఆయన పూజ వెళ్ళాడు మాకు. ఆయన పూజలు చేపిస్తున్నారు అక్కడ? లేదండి, ఆయనకి ఏ విధమైన సంబంధం. నా పెద్దనాన్న కొడుకండి. వాళ్ళ తరఫున మీరు పూజ చేపిస్తున్నారు. ఆయన వాళ్ళ అబ్బాయిదే పెళ్ళండి.